నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 1. రచించిన వారు బృంద గారు. బృంద గారి అన్ని స్టోరీస్ లాగే ఈ స్టోరీ కూడా అత్యంత అద్భుతంగా ఉండబోతుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న స్టోరీస్కి విభిన్నంగానూ ఉంటూ మీ అందరి మనసుల్ని దోచేస్తుంది. మన అన్ని స్టోరీస్ లాగే ఈ స్టోరీని కూడా అభిమానించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడంతో పాటు తప్పకుండా హైప్ చేయండి. దానివల్ల చాలా ఎక్కువ మంది వ్యూయర్స్కి స్టోరీ రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే, సూర్యోదయ పసిడి కిరణాల వెలుగులు భాగ్యనగరంలోని ఎత్తైన భవనాలు మెరుస్తున్నాయి. హైటెక్ సిటీ రోడ్డుపై కొన్ని వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. దూరం నుండి బ్లాక్ కలర్ బెంజ్ కార్ హెడ్లైట్లు మెరుస్తూ కనిపించాయి. కారు నెమ్మదిగా కదిలి ఒక 13 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ ముందు ఆగింది. ఇంజన్ యొక్క మృదువైన కేకలు చుట్టూ ఆవరించిన నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నాయి. డ్రైవర్ వెంటనే దిగి త్వరగా కదిలి కార్ డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేయగానే ఒక వ్యక్తి బయటకొచ్చాడు. మంత్రం వేసినట్టుగా అక్కడున్న అందరి కళ్ళు అతని వైపు మళ్ళాయి. ఇటాలియన్ బ్లాక్ డిజైనర్ సూట్లు. అతని వ్యక్తిత్వం చాలా హుందాగా పరిపూర్ణంగా కనిపిస్తుంది. చక్కగా ఐరన్ చేసిన వైట్ షర్ట్, బ్లాక్ సిల్క్ టై, రాయల్ లుక్నిచ్చే వజ్రాలు పొదిగిన కప్లింగ్, ఫింగర్ రింగ్స్, కాస్ట్లీ బ్రాండెడ్ వాచ్. అతని వ్యక్తిత్వంలో ఎలాంటి బలహీనత లేనట్లే. అతని దుస్తులపై ఒక్క ముడత కూడా లేదు. దాదాపు 6 అడుగుల పొడవు, తెల్లటి స్కిన్ టోన్, కిల్లర్ లుక్స్ విసిరే కళ్ళు, మగసిరి ఒట్టిపడే నూనూగు మీసం కట్టు, పదునైన దవడతో అమ్మాయిల్ని మంత్రముగ్ధుల్ని చేసే మనోహరమైన రూపం. అతను రుద్రాన్ సింహ, 27 ఏళ్ల యంగ్ అండ్ పవర్ఫుల్ బిజినెస్ టైకూన్. పేరుకు తగ్గట్టి అతని కోపం ఒక ప్రళయం. అతని చుట్టూ ఉన్నవారు అతని కోపానికి బలి కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. గుడ్ మార్నింగ్ బాస్, వినయంగా గ్రీట్ చేస్తున్న ఎంప్లాయీస్కి హెడ్ నాట్ చేస్తూ, తనదైన శైలిలో పవర్ఫుల్ యాటిట్యూడ్తో లోపలికి అడుగులు వేస్తున్న అతని పక్కన ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని అసిస్టెంట్ నడుస్తుంటే 2 బాడీగార్డ్స్ షాడోలాగా అతన్ని ఫాలో అయ్యారు. అతను ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే డోర్ దగ్గర నిలబడి ఉన్న అతని పర్సనల్ అసిస్టెంట్ విశాల్ వెంటనే అతన్ని గ్రీట్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్, క్లయింట్స్ మీటింగ్ రూమ్లో మీకోసం ఎదురుచూస్తున్నారు. రుద్రాంశ్ పెదవుల నుండి ఒకే ఒక మాట వచ్చింది, అని. ఆగకుండా అతను నేరుగా లిఫ్ట్ వైపు నడిచాడు. అతని అడుగులు చాలా పొడవుగా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. అతని ముఖంలోని గంభీరత లిఫ్ట్ మిర్రర్లో ప్రతిబింబిస్తుంది. లిఫ్ట్ 12వ అంతస్తులో ఆగింది. డోర్స్ తెరుచుకోగానే అతను ఆఫీస్ క్యాబిన్ వైపు వేగంగా అడుగులు వేశాడు. అతను క్యాబిన్ చేరుకునేసరికి క్లయింట్స్ అప్పటికే అక్కడున్నారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ రుద్రాన్ సింహ గారు అంటూ చైర్లో నుండి లేచి చెయ్యందించారు. గుడ్ మార్నింగ్ అంటూ వారందరికీ ఫాస్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చి తన చైర్లో కూర్చున్నాడు. అతని ప్రెజెన్స్కి క్లయింట్స్ ముగ్ధులైపోయి చూస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి, స్టార్ట్ ద మీటింగ్ అని అన్నాడు గంభీరంగా. మీటింగ్ వెంటనే ప్రారంభమైంది. ప్రాజెక్ట్స్ ఫైల్స్ మరియు డేటా నివేదికలు మీటింగ్ టేబుల్పై ఉన్నాయి. రుద్రాంశ్ నిశితమైన కళ్ళు ప్రతి వివరాలను స్కాన్ చేస్తున్నాయి. కానీ ఒక కాల్ ఆ వాతావరణాన్ని మార్చివేసింది. ఫోన్ స్క్రీన్ మీద ఒక పేరు మెరిసింది. రుద్రాంశ్ వదనం వెంటనే ప్రశాంతంగా మారింది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేయగానే, సార్, దియా తినడం లేదు, ఆమె చాలా సాడ్గా ఉంది, నేనేం చేయాలి అని తన కేర్ టేకర్ వాయిస్ వినిపించింది. రుద్రాంశ్ మొహం రౌద్రంగా మారిపోయింది. మరుసటి క్షణం, ఈ జాబ్ వెంటనే వదిలే అని కోపంగా కాల్ డిస్కనెక్ట్ చేసి వెంటనే మరో నెంబర్కి డయల్ చేశాడు. సరస్వతి ఆంటీ, దియాకు తినిపించండి. అలాగే కొత్త కేర్టేకర్ కోసం ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయండి. దియా మీరు తినకపోతే కాల్ చేయండి, నేను వస్తాను అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి తన వైపే నిశ్శబ్దంగా చూస్తూ వింటున్న క్లయింట్ల వైపు చూశాడు. ప్రపంచానికి ఇనుములా హార్డ్గా కనిపించే రుద్రాంశ్ తన 3 ఏళ్ల మేనకోడలి ముందు మైనంలా సాఫ్ట్గా మారగలడని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాక్షసుడి జీవితం చిలుకలో ఉంటే రుద్రాంశ్ జీవితం దియాలో ఉంది. అదే సమయంలో సిటీలోని మరొక మూలలో ఒక 22 ఏళ్ల అందమైన అమ్మాయి మహిక ఇంటర్వ్యూ వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఉంది. ఆ జాబ్ తనకి ఖచ్చితంగా వస్తుందని ఆమె కళ్ళలో ఆశ ఉంది. కానీ ఆమె లోపలికి వెళ్ళిన వెంటనే ఆమె ఆశలు చెదిరిపోయాయి. సారీ, ఈ పొజిషన్ ఆక్యుపైడ్ అని చావు కబురు చల్లగా చెప్పాడు ఇంటర్వ్యూయర్. మహిక తన ముందున్న ఇంటర్వ్యూయర్ వైపు ఒక క్షణం చూసి లోతైన శ్వాస తీసుకుంది. కోపంగా ఆమె తన ఫైల్ను రిసెప్షన్లోకి విసిరి, మీకు ఇష్టమైన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇతరుల టైం ఎందుకు వేస్ట్ చేశారు? సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే పిలవడం మంచిది.
అని చెప్పి వెనక్కి తిరిగి నడిచింది. బయట కొంచెం చల్లని గాలి వీచింది. కానీ ఆమె ముఖం కోపంగా మరియు నిస్సహాయతతో వేడిగా ఉంది. ఇలా రిజెక్ట్ అవ్వడం తొలిసారి కాదు, చివరిసారి కాదు. దీర్ఘంగా బ్రీత్ తీసుకొని తనని తాను సముదాయించుకొని సైలెంట్గా ఆటో ఎక్కి కూర్చొని సీటుపై తల ఆనించి తన ఫోన్లో జాబ్ వేకెన్సీస్ కోసం మళ్ళీ సెర్చ్ చేయడం ప్రారంభించింది. ఎందుకంటే ఓడిపోవడం ఆమె స్వభావం కాదు. తనకు జాబ్ చాలా అవసరం. సాయంత్రం వాతావరణం కాస్త చల్లగా ఉంది. సిటీ సందడి ఎప్పటిలాగే ఉల్లాసంగా ఉంది. ట్రాఫిక్ లైట్లు, రోడ్డు పక్కన లైట్లు మరియు కార్ హారన్ల వెలుగుల మధ్య ఒక బ్లాక్ లగ్జరీ కార్ నార్మల్ స్పీడ్తో కదులుతుంది. స్టీరింగ్పై చేతులు పెట్టుకుని రుద్రాంశ్ తన మేనకోడలు దియా మోమ వైపు చూస్తూనే ఉన్నాడు. ప్రతిసారిలాగే ఆమెకు ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆమె సాడ్ మూడ్ని బెటర్ చేయగలిగేది ఐస్ క్రీమ్ మాత్రమే కాబట్టి. కానీ ఈరోజు దియా ఐస్ క్రీమ్ గురించి ప్రస్తావించలేదు, నవ్వలేదు. తన చిన్ని కళ్ళను కార్ విండో బయట నిలిపి సాడ్గా సైలెంట్గా చూస్తూ ఉంది. రుద్రాంశ్ ఆమె తలపై తన చెయ్యి మెల్లిగా వేసి నిమురుతూ, మై లిటిల్ ప్రిన్సెస్, ఏమైంది? ఈరోజు ఐస్ క్రీమ్ మాయాజాలం కూడా పనిచేయలేదు. ఇంకేం కావాలి నీకు? టాయ్స్ కావాలా అని నవ్వుతూ అడిగాడు. దియా నుండి సమాధానం లేదు. రోడ్డు వైపే చూస్తుంది. బాధగా నిట్టూర్చాడు రుద్రాంశ్. దియా తన ప్రాణం. తను నార్మల్ అయితే గాని అతని మనసు కుదుటపడదు. కార్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఇప్పటి వరకు ఆలోచనలో మునిగిపోయిన మహిక ఆటోలో నుండి బయటికి చూస్తుండగా తనకంటే మరింత డల్గా ఉన్న ఆ చిన్న పాప కనిపించింది. ఇంత ముద్దుగా ఉన్నావు, కానీ ఇంత డల్గా ఎందుకున్నావు అని మహిక తనలో తాను అనుకుంటూ 2 చేతుల వేళ్లను ఒక పక్షిలా చేసి గాల్లో పక్షి ఎగురుతున్నట్టుగా చేతులను కదిలిస్తూ దియాకు చూపిస్తుంది నవ్వుతూ. అప్పటిదాకా బ్లాంక్గా చూస్తున్న దియా చిట్టి కళ్ళు ఆమెకు పరిచయం లేని మహిక వైపు మళ్ళాయి. ఒక క్షణంలోని దియా దృష్టిని ఆకర్షించింది మహిక. చూడు, ఇలా చెయ్యి అని మహిక మళ్ళీ తన వేళ్లను పక్షిలా మలుస్తుంటే దియా సైలెంట్గా ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసి తన బుజ్జి చేతులను గాల్లో తిప్పుతుంది. అది గమనించిన రుద్రాంశ్ ఆశ్చర్యపోయాడు. గత అరగంటగా అతను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న ఆ ఇన్నోసెంట్ సోల్ను ఒక స్ట్రేంజర్ అయిన అమ్మాయి క్షణంలో తన వైపుకు లాక్కుంది. అతను నెమ్మదిగా తన సీట్ నుండి వంగి విండోలోంచి చూశాడు ఆ అమ్మాయిని. చాలా సింపుల్గా అందంగా ఉంది. ఇన్నోసెంట్ చిరునవ్వు, ఆమె అమాయకత్వానికి అద్దం పట్టే పెద్ద కళ్ళు, ఏ క్షణంలోనైనా నవ్వగల గులాబీ రంగు పెదవులు. మరీ ముఖ్యంగా దియాతో క్షణాల్లో అనుబంధం పెంచుకోవడం ఆమె స్వచ్ఛమైన మనసును తెలియజేస్తుంది. రుద్రాంశ్ తనను ఇంత దగ్గరగా గమనిస్తున్నాడని మహికకు తెలియదు. ఆమె దియా ముఖంలో చిరునవ్వు తీసుకురావడంలో బిజీగా ఉంది. సిగ్నల్ గ్రీన్ పడింది. మహిక దియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళింది. ఆటో ముందు కదిలింది. దియా ఇంకా తన చిట్టి చేతులతో బడ్ను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమె వదనం ఇప్పుడు విచారంగా లేదు, ప్రశాంతంగా ఉంది. పెదాలపై క్యూట్ నవ్వు, కళ్ళలో ఏదో కొత్తది తెలుసుకున్నట్టు ఎగ్జైట్మెంట్. 1 నిమిషం కూడా కాదు, కొన్ని క్షణాలు మాత్రమే. కానీ ఆ కొన్ని క్షణాలు ఇద్దరి వ్యక్తుల మధ్య చెప్పలేని బంధాన్ని సృష్టించాయి. రుద్రాంశ్ చిన్నగా నవ్వి కారును ముందుకు కదిలించాడు. అతని మనసు ఇప్పుడు వేరే చోట చిక్కుకుపోయింది. ఆ అమ్మాయి ఇదంతా ఎలా చేసింది? నా ప్రిన్సెస్ హార్ట్ను అంత ఈజీగా ఎలా వినయింది? ఈ ప్రశ్న రుద్రాంశ్ మనసులో చక్కర్లు కొడుతుంది. మరోవైపు మహిక ఆటో దిగి తన ఇంటికి చేరుకుంటుంది. ఆమె మొహంలో టైర్డ్నెస్ పోయి రిలీఫ్ చోటు చేసుకుంది. ఆ చిన్న పాపతో గడిపింది కొన్ని క్షణాల సమయమే అయినా చాలా రిలీఫ్గా అనిపించింది తనకి. పాప ఇన్నోసెంట్ స్మైల్ ఆమె మనసును తేలికపరిచింది. అప్పుడే ఫోన్ మోగడంతో మహిక మొహం మళ్ళీ ఆందోళనగా మారింది. మను, బాగున్నావా? బాగున్నా అక్క. నా హాస్టల్ ఫీజులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అందరూ కట్టేశారు. ఎప్పుడు కడతావని వార్డెన్ రోజు అడుగుతున్నారు. బాధ, ఆందోళన ధ్వనించాయి అతని స్వరంలో. బాధపడకురా, నేను 2 రోజుల్లో వస్తాను, మనీ కడతాను. నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని నమ్మకంగా చెప్పింది. కానీ తన మనసులో అలజడి ఉంది. అలాగే అక్క. తమ్ముడు ఫోన్ కట్ చేయగానే బాధగా ఇంటి ముందు కూలబడింది మహిక. తమ్ముడికి 2 రోజుల్లో పే చేస్తానని చెప్పాను. కానీ మనీ ఎక్కడి నుండి వస్తుంది? జాబ్ లేదు, ఇంటర్వ్యూ కూడా ఏం లేదు లిస్ట్లో. లేచి డోర్ ఓపెన్ చేసి బెడ్పై బాధగా తలపట్టుకుని కూర్చుంది. ఫోన్ మళ్ళీ మోగింది. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రీతి నుండి కాల్ వస్తుంది. కానీ ఈ క్షణంలో ఆమె మనసులో చాలా ఆలోచనలున్నాయి. ఫోన్ తీయాలని అనిపించలేదు. తన శరీరం కంటే మనసు ఎక్కువగా అలసిపోయింది ఆలోచనల భారంతో.
కాస్త రిలాక్స్ అవ్వడానికి స్నానానికి వెళ్ళింది. తల మీదుగా చల్లని నీళ్లు ప్రవహిస్తూ తన బుర్ర వేడిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే కళ్ళు మూసుకొని నిలబడింది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి సొంత యుద్ధం ఉంటుంది. కొందరు డబ్బు సంపాదించడానికి పరిగెడుతున్నారు, కొందరు బంధాల కోసం, మరికొందరు అన్నీ ఉన్నా ఆనందం కరువై కొంచెం ఆనందం కోసం చూస్తున్నారు. 22 మహిక తన వయసు కంటే చాలా పరిణతి చెందింది. 16 సంవత్సరాల వయసు నుండి ఇంటి బాధ్యతంతా ఆమె భుజాలపైనే మోసింది. ఆమె తల్లి ఆమెను, ఆమె తమ్ముడు మన్విత్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు కుంగిపోకుండా కన్నీళ్లు దిగమింగుకొని ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఆ సమయంలో తన తమ్ముడి వయసు 10 సంవత్సరాలు మాత్రమే. మనసులో ఎంత బాధున్నా తన తమ్ముడి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వీక్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యింది. మహిక బాచేసి వచ్చేసరికి డోర్ గట్టిగా తట్టిన శబ్దం వినిపించింది. నైట్ వేర్ వేసుకుని డోర్ ఓపెన్ చేసింది. ప్రీతి ఆమె ముందు నిలబడి కోపంతో రగిలిపోతుంది. నువ్వు నా కాల్ పట్టించుకోలేదు, ఇప్పుడు నన్ను కూడా పట్టించుకోకుండా ఉండడానికి ఎంత ధైర్యం నీకు? ఏం సమాధానం వినకుండా ప్రీతి ఆమెను బలవంతంగా పక్కకు నెట్టి ఇంటి లోపలికొచ్చింది. మహిక డీప్ బ్రీత్ తీసుకొని, అలాంటిదేం లేదే, నేను కొంచెం టెన్షన్గా ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పింది. ప్రీతి ఒక క్షణం ఆమె మొహంలోకి చూసింది. ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. తనని హక్ చేసుకుంది. నేను ఈ పరిస్థితుల్లో నేను చూడలేను మహి, నా ఆలోచనంతా నీ గురించి, అందుకే నీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అంది ఉత్సాహంగా. గుడ్ న్యూసా? నాకేనా? నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని నాకు నమ్మకం లేదే, విచారమైన స్వరంతో వైరాగ్యంగా అంది మహిక. పిచ్చి మహి, ఇది నిజంగానే చాలా పెద్ద గుడ్ న్యూస్. అందుకే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆగకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. దీంతో నీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ముందు ఇలా కూర్చో అని తన భుజాలు పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంది ప్రీతి. ప్లీజ్ త్వరగా చెప్పవే ఆ న్యూస్ ఏంటో. నేను ఒక మంచి విషయం విని చాలా కాలమైంది అంది మహి. నీకు మా అత్త తెలుసు కదా, ఆమె బాస్ అతని కూతురికి కేర్ టేకర్ కోసం చూస్తున్నాడని చెప్పింది. ఇదే గుడ్ న్యూస్ అంది. మహిక మొహం పాలిపోయింది. కానీ నేను కేర్ టేకర్ కావడానికి మెడిసిన్ చదవనా ఏంటి? చదవకపోయినా నువ్వు చేయగలవు. శాలరీ ఎంతో తెలిస్తే పక్కా ట్రై చేస్తావు. ఎంత ఉంటుంది? మహా అంటే 15,000 లేదా 20,000 అంతే కదా? కాదు మహి, 1.5 lakhs మెరిసే కళ్ళతో అంది ప్రీతి. 1.5 lakhsా? ఇయర్కి కదా? ప్రీతి నవ్వుతూ అడ్డంగా తలూపింది. ఇయర్కి కాదు, 1 month శాలరీ. మంత్ శాలరీ 1.5 lakh. ఒక చిన్న అమ్మాయిని చూసుకోవాలి, ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది? మహిక ఆశ్చర్యంతో కళ్ళు తేలేసింది. ఇప్పటి వరకు ఆమె అంత పెద్ద మొత్తం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ప్రశ్న కేవలం డబ్బు గురించి కాదు, ఆమె జీవితం గురించి. రాత్రి నెమ్మదిగా చీకటి పడుతుంది. మహి, ప్రీతి ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి చేతిలో కాఫీ కప్పులున్నాయి. మహి, నువ్వు ఓకే అంటే నేను మా అత్తతో మాట్లాడతాను. ఆమెను రికమెండ్ చేస్తే నీకు ఈ జాబ్ రావడం ఈజీ అవుతుంది అంది కాఫీ సిప్ చేస్తూ. మహిక కప్పును మెల్లిగా టేబుల్ మీద పెట్టింది. ఆమె మనసు ఈరోజు జరిగిన ఇంటర్వ్యూ సంఘటనపైకి వెళ్ళింది. రికమెండేషన్ పార్షియాలిటీ కారణంగా తను ఈరోజు రిజెక్ట్ చేయబడింది. వద్దు ప్రీతి, నాకు రికమెండేషన్ ఆధారంగా జాబ్ వద్దు. ఇంటర్వ్యూ టైం అండ్ అడ్రస్ చెప్పు, నేనే ఇంటర్వ్యూకి వెళ్తాను. ప్రీతి మహికను కొంచెం కోపంగా చూస్తూ, నువ్వు నీ ఆదర్శాలు ఈ రోజుల్లో ఎవరెంతగా ఆలోచిస్తారు? జాబ్ సంపాదించడమే ఇంపార్టెంట్ విషయం. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అంది నిట్టూరుస్తూ. మహిక తన ఫ్రెండ్ నిరాశను అర్థం చేసుకొని చిన్నగా నవ్వింది. యార్, ఇప్పుడు నాకు లెక్చర్ ఇవ్వకు, నేను ఇలాగే ఉంటానని నీకు తెలుసు. రా, నీకోసం హాట్ పాప్కార్న్ చేస్తాను అని చెప్పి లోనికి నడిచింది. ప్రీతి తలాడించి వెళ్తున్న తన వైపు చూస్తుంది. తన గదిలోకి వెళ్ళి మిర్రర్లో తన ముఖాన్ని కొత్తగా చూసుకున్నట్టు చూసుకొని కిచెన్లోకి వెళ్ళింది మహిక. ఆ జాబ్ తనకి వస్తుందో లేదో గ్యారంటీ లేకపోయినా ఒక జాబ్ ఆఫర్ దొరికేసరికి మహి ఇప్పుడు కొంచెం రిలాక్స్గా కనిపించడం, కనీసం ఈరోజు తన బాధల నుండి బ్రేక్ తీసుకోవడం గమనించిన ప్రీతి పెదాలపై సన్నని చిరునవ్వు. టుమారో ఈజ్ యువర్ బిగ్ డే, నువ్వు త్వరగా పడుకోవాలి అంది ప్రీతి లోపలికొస్తూ. మహిక నవ్వుతూ తల ఊపింది. అవును, చాలా బిగ్ డే. ఎన్ని రోజులు బిగ్ పర్సనాలిటీకి ఇంటర్వ్యూ ఇచ్చాను, రేపు ఫస్ట్ టైం ఒక చిన్న పాపకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. ఇది వింతగా అనిపిస్తుంది, కానీ చూద్దాం ఏమవుతుందో. తన మాటలకు నవ్వింది ప్రీతి. మరోవైపు దియాకి బయట తినిపించి ఇంటికి తీసుకుని వచ్చాడు రుద్ర. అతని ఇంట్లోకి అడుగు పెట్టగానే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న సరస్వతి అతనికి ఎదురుగా వచ్చింది.
దియా నిద్రపుచ్చుతాను, ఇవ్వండి బాబు అంది చేతులు చాస్తూ. తన చేతుల్లో అమాయకంగా నిద్రపోతున్న తన మేనకోడలి వైపు ఒక చూపు చూసి, చాలా అలసిపోయింది అని నుదుటిన చిన్నగా ముద్దు పెట్టి, పడుకోబెట్టండి, నిన్న గదికి వెళ్తున్నాను అని ఆమె చేతికి అందించాడు. రూమ్కి వెళ్ళి తన సూట్ విప్పి బాత్ చేసి కంఫర్టబుల్గా ఉండే నైట్ వేర్ వేసుకొని బెడ్పై వాలిపోయాడు. కానీ నిద్ర మాత్రం దూరమైంది. అతని ఆలోచనలు దియా చుట్టూనే తిరుగుతున్నాయి. నెక్స్ట్ కేర్ టేకర్ జాబ్ పొందే అమ్మాయి దియాను జాగ్రత్తగా చూసుకోగలదా లేదా? దియా తనకి కనెక్ట్ అవుతుందా? మళ్ళీ నార్మల్ అవుతుందా? ఇంటర్వ్యూ రేపు 10 గంటలకుంది. ఇంటర్వ్యూను తాను ఎప్పటిలాగే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటానని రుద్రకి తెలుసు. దియా విషయంలో అతను అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. దియాను సరిగ్గా చూసుకోకపోతే వెంటనే జాబ్ నుండి తీసేస్తాడు. ఇంతవరకు ఏ కేర్ టేకర్ కూడా పట్టుమని 10 రోజులు కూడా ఉండలేదు. సరస్వతి వయసు 50కి పైనే. ఇంట్లో ఏళ్లుగా పనిచేస్తుంది. దియా ఆమె మాట కూడా వినదు. పైగా తను దియ వెంట యాక్టివ్గా తిరగడం, ఆడడం, తనకి తినిపించడం చేయలేదని దియా కోసం స్పెషల్గా వేరే కేర్ టేకర్ అపాయింట్ చేయాలనుకున్నాడు రుద్రాంశ్. త్వరగా మంచి కేర్ టేకర్ దొరకాలని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రోజులాగే తన మార్నింగ్ రొటీన్ వర్కౌట్తో స్టార్ట్ చేశాడు రుద్ర. 1 గంట తీవ్రమైన వర్కౌట్ తర్వాత గార్డెన్లో కూర్చొని న్యూస్ పేపర్ చదివాడు. పచ్చని మొక్కలు, చెట్ల మధ్య కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండడం అతని మనసుకు కాస్త హాయినిస్తుంది. కానీ ఈరోజు భిన్నంగా ఉంది. అతని మేనకోడలి కోసం చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ వల్ల. రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు. టైం 8:30. ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళాలని త్వరగా నిద్రలేచి రెడీ అవ్వసాగింది మైక. నీట్గా ఐరన్ చేసిన లైట్ పింక్ కలర్ కాటన్ చుడిదార్ వేసుకుంది. మొహానికి కాస్త పౌడర్ అద్ది, కళ్ళకు కాటుక, పేదాలకు పెట్టనట్టుగా లిప్స్టిక్ పెట్టి చిన్న స్టిక్కర్ కనుబొమ్మల మధ్య అంటించింది. నడుం వరకు ఉన్న ఒత్తైన నల్లని కుర్లను పోనీటైల్ వేసుకుని కొద్దిగా పర్ఫ్యూమ్ రాసుకుని ఫైనల్గా తనని తాను మిర్రర్లో చూసుకుంది. సింపుల్ లుక్తో అందంగా ఉంది. మహి, బీ కాన్ఫిడెంట్, యూ కెన్ డూ ఇట్. ఇది కేవలం జాబ్ మాత్రమే కాదు, నీకు తమ్ముడికి కూడా ఒక హోప్. ప్రీతి గాఢ నిద్రలో ఉంది. ఒంటరిగా ఉంటున్న మైకకి తోడుగా పడుకోవడానికి వస్తుంది ప్రీతి. తన నిద్ర డిస్టర్బ్ చేయకుండా తన బ్యాగ్ తీసుకొని డోర్ దగ్గరగా వేసి ఇంటి నుండి బయలుదేరింది. సరికొత్త ప్రారంభం వైపు. 10 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలుంది. తన ఇంట్లోని స్టడీ రూమ్లో ఇంటర్వ్యూ చేయబోతున్నాడు రుద్ర. 50కి పైగా క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ కోసం అప్పటికే వచ్చేసి బయట ఎదురు చూస్తున్నారు. ఇంకా లోపలికి వస్తున్నారు. విశాల్, క్యాండిడేట్స్ ఒక్కొక్కరిగా లోపలికి పంపించు. 12 తర్వాత ఎవరిని లోపలికి రానివ్వకు. నీకు తెలుసు కదా, నాకు లేటుగా వచ్చేవారంటే అసహ్యం. 12 తర్వాత వచ్చే ఏ క్యాండిడేట్నైనా వెంటనే బయటికి పంపించేయి. గంభీరమైన స్వరంతో అన్నాడు రుద్ర. ఓకే బాస్ అని వినయంగా తలూపి బయటికి వెళ్ళాడు విశాల్. రుద్రాంశ్ ఫైల్స్ చూస్తూ ఉండగా వాల్ క్లాక్ 10 కొట్టింది. ఫైల్స్ పక్కన పెట్టి చైర్లో నిటారుగా కూర్చున్నాడు రుద్ర. ఆ మరుక్షణమే ఫస్ట్ క్యాండిడేట్ లోపలికొచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి. కూర్చోమన్నట్టుగా చైర్ చూపించాడు. గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ హ్యాండ్ ఇవ్వబోతూ రుద్ర ఇచ్చిన సీరియస్ లుక్కి చేయి వెనక్కి తీసుకుని సైలెంట్గా చైర్లో కూర్చుంది. తనని ఒకసారి పైనుండి కింద వరకు స్కాన్ చేశాడు రుద్ర. ఫార్మల్గా కాకుండా స్టైల్గా స్లీవ్లెస్ అనార్కలి టాప్ లెగ్గింగ్ వేసుకుని ఎక్కువ మేకప్ వేసుకుని రెడీ అయింది. రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని చూడగానే అర్థమైపోయింది రుద్రకు. ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం సార్. వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. మా అక్క పిల్లలు వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ నాతోనే ఉంటారు తెలుసా సార్. హో నైస్. మీ హాబీస్ ఏంటి? డాన్స్ అండ్ రీల్స్ సార్. ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా యాక్టివ్గా ఉంటాను. సో రీల్స్ పిచ్ అన్నమాట. ఇక మీరు వెళ్ళొచ్చు. తనని బయటికి వెళ్ళమని చూపించాడు. నిరాశగా వెళ్ళిపోయింది ఆమె. తర్వాత కొంతమంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేశాడు. కొందరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే కొందరు పూర్తిగా గందరగోళంగా ఉన్నారు. అందరూ ఎక్కువ శాలరీ అని ఆశించి వచ్చిన వాళ్ళే కానీ జెన్యూన్గా ఉండి ఇచ్చిన జాబ్కి 100% న్యాయం చేస్తారు అని రుద్రాంష్కి అనిపించలేదు. చివరిగా ఒక 50 ఏళ్ళ ఆవిడొచ్చింది. ఆమె లోపలికి రాగానే రుద్ర ఒకసారి ఆమెను చూశాడు. ఆమె పిల్లల్ని మేనేజ్ చేయడానికి సరిపోదని గ్రహించాడు. ఆమె నడిచిన తీరు చూస్తే ఆమెకి మోకాలి సమస్యలున్నాయని స్పష్టమైంది. ఆమె నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు దియా వెంట ఎలా పరిగెడుతుంది అనుకుని, మీకు రెస్ట్ అవసరం, ఎక్కువ ఇబ్బంది పడలేరు, మీ హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అని తన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడు.
తర్వాత చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఎవరు ఫిట్ అని అనిపించలేదు. నిజంగా విసిగిపోయాడు రుద్ర. టైం 12 అయినట్టు గంట కొట్టింది. ఇంటర్వ్యూ టైం అయిపోయింది. ఇప్పుడిక హోప్ లేదు అని నిరాశగా అనుకున్నాడు రుద్ర. అప్పుడే, చూడు మేడం, 12 గంటల తర్వాత ఇంటర్వ్యూ ఉండదని నేను మీకు చెప్పాను. దయచేసి వెళ్ళండి అని విశాల్ గొంతు బయట నుండి వినిపిస్తుంటే కిటికీ నుండి బయటికి చూశాడు రుద్ర. వెళ్ళండి మేడం అని బయటికి దారి చూపిస్తున్నాడు విశాల్. కానీ ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయి అక్కడి నుండి కదలడానికి ఇష్టపడలేదు. తనే మహిక. ఆమె తన బ్యాగ్ను భుజంపై వేసుకొని చేతులు జోడించి విశాల్ను రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను చాలా దూరం నుండి వచ్చాను. లేటుగా రాకూడదని అనుకున్నాను, కానీ దారిలో బస్ బ్రేక్ డౌన్ అయింది. 5 మినిట్స్ లేట్ అయ్యాను. ప్లీజ్ నన్ను అలో చేయండి. రుద్ర లేచి నిలబడి కర్టెన్ పక్కకు నెట్టి కిటికీలోంచి చూడ్డం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి బ్యాగ్ అతని వైపు ఉంది కాబట్టి అతను ఆమె ఫేస్ చూడలేకపోయాడు. తన టైం మేనేజ్ చేసుకోలేని అమ్మాయి దియానిలా మేనేజ్ చేస్తుంది అని అనుకుంటూ అతను కర్టెన్లు వదిలి వెనక్కి కదలబోతుండగా సడన్గా ఆ అమ్మాయి తిరిగింది. రుద్ర రివ్వున వెనక్కి తిరిగాడు. అతని కళ్ళు ఆ అమ్మాయిని పరికించి చూస్తున్నాయి. సిగ్నల్ దగ్గర దియాను నవ్వించిన అదే అమ్మాయి. వాట్ ఏ కోయిన్సిడెన్స్. ఒక్క క్షణం రుద్ర నమ్మలేకపోయాడు. వెంటనే విశాల్కి ఫోన్ చేశాడు. సారీ సార్, ఆ అమ్మాయి 5 మినిట్స్ లేట్గా వచ్చింది. అలో లేదని ఎంత చెప్పినా వెళ్ళట్లేదు. చాలా మొండిగా ఉంది. ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతూనే ఉంది. డోంట్ వరీ సార్, నేను ఆమెను ఇప్పుడే పంపిస్తాను. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయిని లోపలికి రానివ్వు, రుద్ర చెప్పడంతో ఆశ్చర్యపోయాడు విశాల్. విండో దగ్గర మీకు డిస్టర్బెన్స్ కలిగించినందుకు ఆమె మీద మీకు కోపంగా ఉందని నాకు తెలుసు సార్. నేను వెంటనే ఆమెను పంపించేస్తాను. చెప్పిందే పదే పదే చెప్పే అలవాటు నాకు లేదని నీకు తెలుసు. తనని పంపమని చెప్పాను కదా, త్వరగా పంపు, కోపంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. విశాల్ డీప్ బ్రీత్ తీసుకుని మైక వైపు చూశాడు. నీకు అప్పటి నుండి చెప్తున్నాను వెళ్ళిపోమని, అయినా వినకుండా మొండిగా ఉన్నావు. నీ అరుపులు విండో నుండి బాస్కి వినిపించి ఫోన్ చేశాడు నాకు. ఫుల్ కోపంగా ఉన్నాడు. నీ పని అయిపోయింది, రమ్మంటున్నారు, వెళ్ళు అన్నాడు. మహిక నవ్వి, ఓ వావ్, ఫైనల్లీ విఐపి ట్రీట్మెంట్ పొందుతున్నాను. నాకేం భయం లేదు, రండి, మీ బాస్ ఇంత డేంజరు చూడాలని ఉంది అంది. ఓ గాడ్, ఈ అమ్మాయి. విశాల్ తల పట్టుకున్నాడు. కానీ మహిక ఫుల్ కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్ళింది. లోపల రుద్ర తన చైర్లో కూర్చొని అసహనంగా ఎదురుచూస్తున్నాడు. అతని ముఖంలో కొంచెం గంభీరత, కానీ లోపల ఆ వింత అమ్మాయిని మళ్ళీ కలవాలని కాస్త ఎగ్జైటింగ్గా ఉన్నాడు. డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. రుద్ర ఏమాత్రం సమయం వేస్ట్ చేయకుండా కమిన్ అని గంభీరమైన స్వరంతో అన్నాడు. మహిక డోర్ దగ్గర నిలబడి ఉంది, కానీ ఆమె పాదాలు ముందుకు కదలలేదు. ఓ గాడ్, ఈ డోర్ ఓపెన్ చేస్తే ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో, ఎన్ని తిట్లు పడాల్సి వస్తుందో అని తనలో తాను అనుకొని, ఏం పర్వాలేదు మహి, నీ ఇన్నోసెంట్ స్మైల్ చూసి అతని కోపం ఎగిరిపోతుంది, ఏం కాదు అని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. కానీ అడుగు ముందుకు పడలేదు. విశాల్ అప్పటికే ఆమెను ఎంతగా భయపెట్టాడంటే లోపలికి వెళ్ళాలంటేనే గుండె దడదడలాడిపోతుంది. బాస్కి లేటుగా వచ్చేవాళ్ళంటే అసహ్యం. పైగా కీచు గొంతేసుకొని బాస్కి కోపం తెప్పించావు. బాస్ చేతిలో ఫుల్ కోటింగ్ ఉంటుంది నీకు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి పంపించాడు. మహి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకుని వదిలి కళ్ళు తెరిచి లోపలికి ప్రవేశించింది. తను స్టడీ రూమ్ లోపలికి అడుగు పెట్టగానే ఆమె కళ్ళు నేరుగా రుద్రాంశ్ మొహం మీద పడ్డాయి. ఓ గాడ్, ఇంత అందంగా ఉన్నాడేంటి? మహి మనసు కొన్ని సెకండ్ల పాటు ఆగిపోయింది. అంత స్ట్రిక్ట్ అండ్ ఆరోగ్యంటి వ్యక్తి కూడా అంత అందంగా ఉండగలడా అని అతని వైపు చూస్తూ ఉండిపోయింది ట్రాన్స్లో ఉన్నట్టు. ఆమె వైపు చూసిన రుద్ర కళ్ళు చిన్నవయ్యాయి. హలో మిస్, బ్రతికే ఉన్నారా? ఆమె కళ్ళ ముందు తన చేతిని ఊపుతూ అన్నాడు. అతని స్వరానికి మహి ఒక కుదుపుతో ఈ లోకంలోకి తిరిగి వచ్చింది. ఏమన్నాడు? బ్రతికి ఉన్నానా అనా? అతన్ని చూడగానే పైకి పోతారా ఏంటి అందరూ? అయినా నువ్వేంటి మహి అతన్ని అలా చూస్తున్నావు? చాలా ఎక్కువైంది నీకు అనుకొని కాస్త సిగ్గుపడి ఏమీ జరగనట్లుగా త్వరగా ముందున చైర్లు టపీమని కూర్చుంది. ఆమె చేష్టలకు రుద్ర ముఖంలో కాస్త చిరునవ్వు విరిసింది. మహి ఫాస్ట్గా తన ఫైల్ని తీసి రుద్రాకి అందించింది. ఫైల్ చూసి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. మిస్ మహిక, యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు? చాలా గంభీరమైన స్వరంతో ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నాకు పేరెంట్స్ లేరు, చనిపోయారు. మా తమ్ముడున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడు అని బదిలిచ్చింది. సెకండ్ క్వశ్చన్, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? రుద్ర అలా అడిగేసరికి మహి కళ్ళు పెద్దవయ్యాయి.
జాబ్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడుగుతారు? నేను విన్నది కరెక్టేనా అని తనలో తాను అనుకుని, సారీ సార్ ఏంటి అయోమయంగా అడిగింది. మీరు విన్నది కరెక్టే. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగాను. ఎందుకంటే జనాలు ఈ రిలేషన్షిప్లో తమ టైంని వేస్ట్ చేసుకుంటారు. అండ్ నాకు దియా కోసం డెడికేటెడ్ కేర్ టేకర్ కావాలి అని రుద్ర చాలా కూల్గా అన్నాడు. మహి చిన్నగా నవ్వి, నిజానికి నాకు ఈ విషయాలను ఆలోచించే టైమే లేదు. నా ఇంటి బాధ్యత అంతా నాదే సరదాగా అంది. రుద్ర తన పెదాలపైకి వచ్చిన చిన్న చిరునవ్వుని కంట్రోల్ చేసుకొని, థర్డ్ క్వశ్చన్, మీరు ఇంట్లో స్టే చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నారా? దియాను 24/7 కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఈ ప్యాలెస్ నా చిన్న రూమ్ కంటే చాలా బాగుంది అని మహి తనలో తాను అనుకొని రుద్ర వైపు చూసి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. మా ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉంటాను. కనీసం ఇక్కడ మాట్లాడడానికి ఎవరైనా ఉంటారు అని సమాధానం ఇచ్చింది. రుద్ర కొంచెం ఆశ్చర్యపోయి సరే అన్నాడు. ఫోర్త్ క్వశ్చన్, ఈ జాబ్ గురించి మీకు ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ అత్తయ్యకి తెలిసిన ఎవరో నాకు చెప్పారు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చింది. రుద్ర కళ్ళలో కొంచెం ఆసక్తి కనిపించింది. ఫిఫ్త్ క్వశ్చన్, నువ్వు ఐటీ స్టూడెంట్వి, మరి నీ ఫీల్డ్లో జాబ్ కోసం ఎందుకు సెర్చ్ చేయడం లేదు? మహిక ముఖం కొంచెం విచారంగా మారింది. వెంటనే చిన్నగా నవ్వుతూ, నేను ప్రయత్నించాను సార్, కానీ ఈ రోజుల్లో రికమెండేషన్ లేకుండా జాబ్ దొరకట్లేదు. చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. నేను కష్టపడి జాబ్ సంపాదించాలనుకున్నాను. ఈ జాబ్ గురించి తెలిసినప్పుడు ప్రయత్నించడంలో తప్పేముందని అనుకున్నాను. ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు. ఒకసారి జాబ్ వస్తే నాకు వచ్చే ప్రతి రూపాయికి నేను న్యాయం చేస్తాను. కష్టం అనుకోకుండా ఇష్టంగా మనసు పెట్టి చేస్తాను అంది. రుద్రాంశ్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళలో నిజాయితీ, నమ్మకం ప్రతిబింబించాయి. రుద్ర ఫైనల్గా ఒక డీప్ బ్రీత్ తీసుకొని, మీ మంత్లీ శాలరీ 1.5 lakhs అని అన్నాడు. ఎంత సార్ అని అడిగింది మైక తప్పుగా విన్నాను అనుకొని. 1.5 lakh per month, స్టేయింగ్ అండ్ ఫుడ్ ఫ్రీ. మహి అవాక్కైపోయి కళ్ళు నోరు తెరిచింది. అతను జోక్ చేయడం లేదు కదా? పాపం చూసుకోవడం కోసమే నాకు ఇంత మంచి శాలరీ వస్తుందా? అంటే ప్రీతి చెప్పింది నిజమే. షాక్లో ఉన్న మహిని చూస్తూ ఆమె ముందు కొన్ని పేపర్స్ పెట్టాడు రుద్ర. రేపొచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయి, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. మహి తన చెవులను తాని నమ్మలేకపోయింది. కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. జాబ్ కోసం ఇన్నాళ్ళుగా పడిన బాధ, వేదన, ఆందోళన క్షణంలో మాయమైపోయి గుండెలో అంతులేని సంతోషం నిండింది. ఇన్నాళ్ళకి తనకి అదృష్టం వరించి జాబ్ వచ్చింది. అది కూడా తను కలలో కూడా ఊహించలేని గొప్ప శాలరీతో. మహికి సంతోషంతో ఎగిరి గంతేయాలని అనిపించింది. యాహూ అని గట్టిగా అరవాలని అనిపించింది. తనని తాను కంట్రోల్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఆ అమ్మాయిని కలవచ్చా అని ఉత్సాహంగా అడిగింది. తనని నువ్వు టుమారో మీట్ అవుతావు, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని కూల్గా చెప్పాడు రుద్ర. థ్యాంక్ యూ సార్ అని మళ్ళీ ఒకసారి చెప్పి హ్యాపీగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది. మహి బయటికి రాగానే అక్కడే వెయిట్ చేస్తున్న విశాల్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె ఏడవడానికి బదులుగా సంతోషంగా కనిపించింది. ఈ అమ్మాయికి షాక్ తగిలినట్టుంది. బాస్ ట్రీట్మెంట్కి డల్గా ఉండాలి కానీ ఉత్సాహంగా కనిపిస్తుంది. తనలో తాను అనుకుంటూ చూస్తుంటే మహి హ్యాపీగా నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి, నాకు జాబ్ వచ్చింది అంది. ఏంటి, బాస్ నిన్ను తిట్టలేదా? ఆశ్చర్యంగా అడిగాడు విశాల్. లేదు, బాస్ నువ్వు భయపెట్టినంత డేంజరస్ పర్సన్ ఏం కాదు, కానీ భయపెట్టే నీ టాలెంట్ మాత్రం చాలా బాగుంది అంది మహి సరదాగా కళ్ళు తిప్పుతూ. ఓ గాడ్, ఈ అమ్మాయి నిజంగా డిఫరెంట్గా ఉంది. ఏకంగా బాస్ రూల్స్ మార్చుకునేటట్టు చేసింది. బాస్ తన రూల్స్ని తానే బ్రేక్ చేశాడా? ఈ అద్భుతం ఎలా జరిగింది అని ఆశ్చర్యంగా అనుకున్నాడు. అయినా తన బాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రూల్స్ పెట్టగలడు, వాటిని బ్రేక్ చేయగలడు. ఇంకొకరు బ్రేక్ చేస్తే మాత్రం చీల్చి చిండాడేస్తాడు అనుకుంటూ సంతోషంతో డాన్స్ చేస్తున్న మహి వైపు చూసి, కంగ్రాచులేషన్స్ అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది మహి. తన వైపే చూస్తున్నాడు విశాల్. జాబ్ వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో, కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేదు, త్వరలోనే పారిపోతుంది. బాస్ గురించి తనకు తెలీదు. దియా విషయంలో 1% కూడా నిర్లక్ష్యం సహించాడు. మహి బయటికి రాగానే తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసి ప్రీతికి కాల్ చేసింది. హలో ప్రీతి, యు కాంట్ బిలీవ్ ఇట్, నాకు జాబ్ వచ్చింది. మై గాడ్ మహి, ఎంత మంచి విషయం చెప్పావే. ఈరోజు మనం పార్టీ చేసుకోవాల్సిందే. ఎలాంటి సాకులు చెప్పకు. పార్టీ తర్వాత ప్రీతి, తమ్ముడికి ఫీజు కట్టాలి, దాని గురించే టెన్షన్గా ఉంది. ఏ పిచ్చి, ఆ పని అయిపోయింది.
నేను మన్విత్ ఫీజు కట్టాను. తను నా తమ్ముడు కూడా. నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి నేను డైరెక్ట్గా మన్విత్తోనే మాట్లాడాను. మహి ఆశ్చర్యపోయింది. ఎందుకు కట్టావు ప్రీతి? నాకు ఎవరి దగ్గర మనీ తీసుకోవడం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నేనే ఎలాగోకలా అరేంజ్ చేసేదాన్ని. సరే, అప్పుడు నన్ను ఫ్రెండ్ అని పిలిచే హక్కు కూడా నీకు లేదు. నీ తమ్ముడి కష్టాల్లో నేను నిన్ను ఆదుకోలేనప్పుడు నేను నీ ఫ్రెండ్ అయి ఉండేందుకు? ఇప్పటి నుండి నేను నీ ఫ్రెండ్ని కాదు, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మహి కంగారు పడిపోయింది. అరే రే ప్రీతి, ప్లీజ్ కోపగించుకోకు. నువ్వు నా ఫ్రెండ్వి, చెల్లివి కూడా. సరే, ఈ రాత్రి మా ఇంట్లో పార్టీ చేసుకుందాం. కానీ నా ఫస్ట్ శాలరీ వచ్చిన వెంటనే నీ మనీ తిరిగిస్తాను. కనీసం ఇంతైనా చేయనివ్వు నన్ను. సరే, నేను ఆఫీస్ నుండి డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాను. వంట ఏం చేయొద్దు. నీ ఫేవరెట్ పిజ్జా, కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మరోవైపు రుద్ర మీటింగ్ ఉండడంతో హడావిడిగా వెళ్ళిపోతున్నాడు. కార్ డోర్ ఓపెన్ చేస్తున్న అతని కళ్ళు పక్కనే కాస్త దూరంలో ఉన్న మహి మీద పడ్డాయి. ఆమె చాలా ఉత్సాహంగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. నవ్వుతూ డాన్స్ చేస్తున్నట్లుగా బాడీ కదిలిస్తున్నట్టు అనిపించింది. రుద్ర మనసులోకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయి తనకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పింది, కానీ ఫోన్లో మాట్లాడడం చూస్తుంటే అలా అనిపించడం లేదు. అది అబద్ధం అవ్వాలి. నీకు మామూలుగా ఉండదు. కళ్ళు చిన్నవి చేసి ఒక చూపు చూసి కారులో వెళ్ళిపోయాడు. ప్రీతితో ఫోన్ మాట్లాడి పెట్టేసి తన తమ్ముడికి కాల్ చేసింది. హలో మను, మీ అక్కకి జాబ్ వచ్చింది చెప్పింది సంతోషంగా. అక్క, నిజమా? ఇది వండర్ఫుల్ న్యూస్. నువ్వు సాధించేశావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ది బెస్ట్ అన్నాడు చెమర్చిన కళ్ళతో. ఇక నువ్వు నీ స్టడీస్ మీద దృష్టి పెట్టు. నీ ఎక్స్పెన్సెస్ అన్నీ అక్క చూసుకుంటుంది అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. మహి లైఫ్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు తన తమ్ముడైతే మరొకరు ప్రీతి. వాళ్ళే తన చిన్ని ప్రపంచం. ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉండడం చూసి బహుశా తన జీవితం నెమ్మదిగా బెటర్ అవుతున్నట్టుగా అనిపించింది మహికి. వెనక్కి తిరిగి ఇంటిని మరొకసారి కళ్ళారా చూసుకుంది. ఇక నుండి తను ఉండబోయేది ఇక్కడే అనుకున్నప్పుడు ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన, అలజడి. చేయగలనా అన్న కన్ఫ్యూషన్. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలింది. ఖచ్చితంగా చేయగలవు, చేస్తావు కూడా అని తనకి తానే ధైర్యం చెప్పుకొని రోడ్డుపైకి వచ్చి ఆటో ఎక్కింది. సాయంత్రం 4 గంటలైంది. ఇంటికి చేరుకొని ముందుగా తన పేరెంట్స్ ఫోటోలతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుని ఎమోషనల్ అయింది. తర్వాత ఫ్రెష్ అప్ అయి రిలాక్సింగ్గా బెడ్పై వాలిపోయింది. మార్నింగ్ త్వరగా లేవాలన్న ఆలోచనతో నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు. కానీ త్వరగా వెళ్ళినా బస్ హ్యాండ్ ఇచ్చింది. పోనీలే, లాస్ట్కి మంచి జరిగింది. ఈ జాబ్ను మంచిగా చేస్తే తమ్ముడి లైఫ్ సెట్ అయినట్టే. ప్రీతి వచ్చేలేపు కాసేపు పడుకుందాం అని కళ్ళు మూసుకుంది మహి. కళ్ళు మూయగానే ఆమె కళ్ళ ముందు ఒక వదనం మెరిసింది. ఆ వదనం మరెవరిదో కాదు, వృద్ధాంశది. వావ్, ఆ కళ్ళు, ఆ ప్రశాంతమైన మొహం, ఆ బలమైన శరీరం, ఎంత బాగున్నాడు అని ట్రాన్స్లో అనుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఓ గాడ్, నేను రుద్రన్ సార్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? చచా అని చెంపలు 2 వాయించేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నా అదే రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. దేవుడా, ఏమైంది నాకు? బోర్లా తిరిగి పడుకొని దిండులో మొహం దాచుకుంది. వద్దు, నేను అతని గురించి ఆలోచించకూడదు. ఇది కేవలం ఒక జాబ్, అతను నా బాస్, అంతే అని గొనుగుతూ ఉంది. అసలే ఆ మనిషి కోపానికి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. ఏదైనా తేడా వస్తే నా జాబ్ ఊడిపోతుంది. ఈ జాబ్ నాకు అవసరం. నా ఇల్లు, తమ్ముడు, ప్రతిదీ జాబ్ పైన ఆధారపడింది. ఏ తప్పు చేయకూడదు. బాస్ ఎంత కోపంగా స్ట్రిక్ట్గా ఉన్నా నేను చాలా కూల్గా నా పని నేను చేసుకోవాలి. అతని కోపం తెప్పించే సాహసం అస్సలు చేయకూడదు. ఇంతకీ ఆ పాప ఎలా ఉంటుందో, నా మాట వింటుందో లేదో అని ఆలోచిస్తూ ఉంది. ఆమె దియాను ఇంతకుముందు కలిసిందని, రుద్రాంశ్ కూడా ఆమెను అప్పుడే మొదటిసారి చూశాడని ఆమెకు తెలియదు. ఆలోచిస్తూ ఉండగా మహికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. తలుపు గట్టిగా తట్టిన శబ్దం వినిపించి మెలకువ వచ్చింది. డోర్ ఓపెన్ చేయండి మేడం, లేదంటే నీ పిజ్జా కూడా నేనే తినేస్తాను. ప్రీతి గొంతు వినిపించింది. మహి లేచి డోర్ ఓపెన్ చేసింది. చేతిలో పిజ్జా, కూల్ డ్రింక్ పట్టుకుని తన ముందు నిలబడి ఉన్న ప్రీతిని చూసి ఆమె కళ్ళు వెలిగిపోయాయి. నీ టైమింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్ అని నవ్వుతూ ఆమెను లోపలికి ఆహ్వానించింది మహి. పిజ్జా, కూల్ డ్రింక్ బ్యాగ్ పక్కన పెట్టేసి కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్ అని మహిని గట్టిగా హగ్ చేసుకుని ఊపేసింది ప్రీతి. థ్యాంక్ యూ నీ వల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చింది అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టింది మహి. ప్రీతి నవ్వి, పిజ్జా చల్లారిపోతుంది, త్వరగా రా. ఏ మూవీ చూడాలనుకుంటున్నావు? హారర్ మూవీ మాత్రమే సెలెక్ట్ చేయి అంది.
ఏదైనా ఓకే, నాకేం భయం లేదు అంది. బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ తీసి ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ పెట్టి అది చూస్తూ పిజ్జా కూల్ డ్రింక్ ఆస్వాదిస్తున్నారు ఇద్దరు. ఇద్దరూ మధ్యరాత్రి వరకు మూవీ చూస్తూనే ఉన్నారు. మూవీ అయిపోయిన వెంటనే మహికి సడన్గా గుర్తొచ్చింది. యార్, నేను మర్చిపోయాను, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అని బెడ్ నుండి లేచింది. లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకోవడం? అయోమయంగా అడిగింది ప్రీతి. నేను పాపతో ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇది 24/7 వర్క్. ఆమెకు నేను ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరికి తెలుసు అంది. ఓహో మహి, నువ్వు పాపకు మమ్మీలా అక్కడే ఉండబోతున్నావంటే తన డాడీ నీకు నచ్చాడా ఏంటి? ఒక కొంట చిరునవ్వుతూ అంది ప్రీతి. ఒక దిండం తీసుకుని ఆమె మీద విసిరింది మహి. నోరు మూసుకోవే. అలాంటిదేమి కాదు. పాప డాడీ అందంగా ఉన్నా కూడా నాకు పట్టింపు లేదు. నేను జాబ్ కోసం మాత్రమే వెళ్తున్నాను. హో, పాప డాడీ అందంగా ఉన్నారని ఇప్పటికే అబ్జర్వ్ చేశావన్నమాట. మహి తల పట్టుకుంది. ప్లీజ్, నీ మాటలు కట్టిపెట్టి నాకు హెల్ప్ చేయి. నేను మార్నింగే లేవాలి. ప్రీతి నవ్వుతూ తన థింగ్స్ ప్యాక్ చేయడానికి హెల్ప్ చేసింది. కానీ ప్రీతి చెప్పిన మాటలు ఆమె మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ మనిషి నిజంగా అందంగా ఉన్నాడు. అతని భార్య చనిపోయిందా లేదా అతను వదిలేసిందా అని తలవిల్చి, అయినా నాకేం సంబంధం, ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. లగేజ్ ప్యాక్ చేసుకుని పడుకుంది. మార్నింగ్ 6 గంటలకు నిద్రలేచింది. త్వరగా రెడీ అయిపోయి తన బ్యాగ్ తీసుకుంది. ప్రీతి ఇంకా నిద్రపోతుంది. ఒక నోట్ రాసి టేబుల్ మీద పెట్టింది. గుడ్ మార్నింగ్ ప్రీతి, నేను వెళ్తున్నాను. ఇంటికి లాక్ చేసి కీస్ నీ దగ్గర పెట్టుకో. నా మొక్కలకు నీళ్ళు పోయి. నాకు ఆ ప్లేస్ నచ్చితే నేను మొక్కలు తీసుకెళ్ళి పెట్టుకుంటాను. బాయ్, లవ్ యూ. ఆటో తీసుకుని 8 గంటలకు రుద్రాంశ్ ఇంటికి చేరుకుంది. 9కి రమ్మని ఫోన్ చేశారు. నిన్నటిలా లేట్ కాలేదు, గంట ముందే వచ్చేశాను అనుకుంటూ లోపలికి నడిచింది. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న విశాల్ని చూడగానే నేను రుద్రన్ సార్ని మీట్ అవ్వాలి అని అడిగింది. విశాల్ ఆమెను పైనుండి కింద వరకు చూసి, సార్ ఇప్పుడు జిమ్లో ఉన్నారు, లోపల వెయిట్ చేయి అని చెప్పాడు. మహి మనసులో దేవుడికి మొక్కుకొని లోపలికి అడుగుపెట్టింది. ఈ ఇంట్లో రాకతో తన జీవితం పూర్తిగా కొత్త మలుపు తీసుకోబోతుందని తనకి తెలియదు. హాల్లో కూర్చొని వెయిట్ చేయసాగింది. ఒక చోట కుదురుగా ఉండని తనకి ఒకే చోట సైలెంట్గా కూర్చోవడం బోర్ కొట్టింది. అయ్యో, ఈ మనిషి ఇంకా ఎందుకు రాలేదు నిరాశగా అనుకుంది. ఆమె దృష్టంతా ఆ పాపని మీటవడం పైనే ఉంది. కాసేపటికి తనకి దాహం వేస్తుంటే చుట్టూ చూసింది. కానీ వాటర్ అడగడానికి చుట్టూ ఎవరూ లేరు. ఈ రాజభవనం లాంటి ఇంట్లో వంటగది ఎక్కడుంటుంది ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తూ చుట్టూ చూడడం మొదలుపెట్టింది. అలా చూస్తూ హాల్కి ఒకవైపు ఉన్న డోర్ ఓపెన్ చేయబోతుంటే అప్పుడే ఎవరు ముందు నుండి దాన్ని ఓపెన్ చేశారు. డోర్తో పాటు మహి ముందుకు తోలి తన ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. బ్యాలెన్స్ తప్పి పడబోయి ముందున్న తన టీషర్ట్ను గట్టిగా పట్టుకుంది. ఎదురుగా రుద్రాంశ్ ఉన్నాడు. వర్కౌట్ చేయడం వల్ల చెమటతో తడిసి కొంచెం వేగంగా ఊపిరి పీల్చుకుంటూ మజిల్స్ బిగుసుకుపోయున్నాయి. అతని చెయ్యి ఆమె నడుమును చుట్టేసి ఆమె పడిపోకుండా ఆపింది. సీరియస్ లుక్స్తో చూస్తున్న అతని చూస్తూనే మహి కళ్ళు పెద్దవయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్రాంశ్ ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు? మహి ఫస్ట్ డేని అతని కోపానికి బలి కానుందా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? మహి దియా ఒకరినొకరు చూసుకుని ఎలా రియాక్ట్ అవుతారు? మహి దియాను సరిగ్గా చూసుకుంటుందా లేదా? నవరసాల సమ్మేళనంతో, ఆసక్తికర సన్నివేశాలతో, ఊహకందని మలుపులతో ఎంతో అద్భుతంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.